అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీలో కాకరకాయ తినొచ్చా అని మన వ్యూవర్ జయశ్రీ గారు అడిగారండి. సో వారి కోసం వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రెగ్నెన్సీలో కాకరకాయ తినడం మంచిదా కాదా, అసలు తినడం వల్ల లాభాలేంటి నష్టాలేంటో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కాకరకాయ ఇది ఎంతో చేదు కలిగిన కాయని చెప్పచ్చు. అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. కానీ తినడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి. మరి ప్రెగ్నెన్సీలో చూస్తే ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మనకు ఎన్నో రకాల రుచులు అయితే నచ్చకుండా పోతాయి, నోటికి రుచిగా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో చేదుగా ఉండే కాకరకాయ తినాలని ఎవరు అనుకోరు. బట్ వండితే మాత్రము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాయ, హ్యాపీగా తినచ్చు. బట్ యాక్చువల్గా గర్భవతులు ఈ యొక్క కాయ తినడం మంచిదేనా, ఒకవేళ తినాలనుకుంటే లాభాలేంటి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కాకరకాయలో ఏముంటుంది అని చూస్తే కాకరకాయలో ఉంటుంది జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయండి కాకరకాయలో. ఇవి ప్రెగ్నెన్సీ టైంలో తినడం చాలా హెల్తీ అని చెప్తున్నారు నిపుణులు. అంతేకాదండి, కాకరకాయలో మంచి ఫైబర్ ఉంటుందండి. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా తినాలన్న కోరికని తగ్గిస్తుందట. కాబట్టి గర్భవతులు కనుక మీరు ఎక్కువ బరువుతో ఉండాలనుకోండి, ఈ యొక్క కాకరకాయ తిన్నారంటే మీకు ఎక్కువ ఆహారం తినాలనిపించకుండా ఫిట్గా ఉండేలా చేస్తుందట. ఇక నెక్స్ట్ చూస్తే ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయండి, విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడాలంటే లేదా ఇన్ఫెక్షన్ తగ్గించాలంటే మనకు సహాయపడే యాంటీ మైక్రోబయల్ అనేది కూడా ఈ యొక్క కాకరకాయలో ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఇందులో ఫోలెట్ ఎక్కువగా ఉంటుంది. ఫోలెట్ అనేది క్రొత్త కణాలు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ పదార్థాల ఏర్పాటులో సహాయపడుతుంది. పిండం పెరుగుదలను చాలా బాగా ప్రోత్సహిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే కాకరకాయలో ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే హెల్తీ గట్ బ్యాక్టీరియాకి ఇది హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా జీర్ణక్రియ, పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీలో వచ్చే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ కాకరకాయ మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకైతే మనం కాకరకాయ తినడం వల్ల లాభాలు చూసాం. ఇప్పుడు నష్టాలేంటి, ఎక్కువగా తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాం. కాకర అనేది అనేక వ్యాధులకు ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్యకరమైన కూరగాయ. అయితే గర్భధారణ సమయంలో ఎక్కువగా కాకరకాయ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ముఖ్యంగా అలర్జీ, సెన్సిటివిటీ ఉన్న మహిళలు ఈ కాకరకాయ తినకపోవడమే మంచిది. సాధారణ గర్భధారణలో కాకరకాయను కొద్దిగా తీసుకోవచ్చు, అది కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అంతేకాదండి, కాకరకాయలో రెసిన్, క్వినైన్, గ్లైకోసైడ్ భాగాలనే ఉంటాయండి. ఇవి శరీరానికి విషాన్ని పెంచే కొన్ని పదార్థాలు. ఇది కడుపు నొప్పి, వాంతులు, ఎరుపు దద్దుర్లను కలిగిస్తాయి. కాకరకాయని ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు, కడుపులో తిమ్ముర్లు, కడుపు సమస్యలనే వస్తాయి. కాకర విత్తనాల్లో విష పదార్థం ఉంటుంది. ఇది చాలా ఫెవిజం వంటి సెన్సిటివిటీని కలిగిస్తుంది. కాకరకాయ గర్భాశయానికి సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది ప్రీటర్మ్ లేబర్ సమస్య కూడా కారణం అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కాకరకాయను చాలా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలండి. అయితే దీనికి మీకు కనుక ముందుగానే అలర్జీ కనుక ఉంది అంటే అస్సలు తీసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు వ్యూవర్ అడిగిన విషయానికి వస్తే కాకరకాయ వల్ల ఉపయోగాలు ఎంత ఉన్నాయో వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉన్నాయండి. మీకు ఎప్పుడైనా కాకరకాయ తినాలనిపిస్తే కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా మాత్రం కాకరకాయ రెగ్యులర్ బేసిస్లో తీసుకోకూడదండి. తీసుకోవడం వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కాకరకాయ తినాలనిపిస్తే డాక్టర్ సలహా మేరకు తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.